ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి గారు ఆశా వర్కర్స్కి సంబంధం లేని పనులు చేయించకూడదని, ఈరోజు వ్యాక్సిన్ క్యారియర్స్ ఆశా వర్కర్లతోటి మోపిస్తున్నటువంటి పరిస్థితి పిహెచ్సిలో కనిపిస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్ క్యారియర్స్ ఆశా వర్కర్స్ తేవాల్సిన అవసరం లేదు. అలాగే సచివాలయాలు, వెల్నెస్ సెంటర్స్లో ఆశా వర్కర్స్కి డ్యూటీలు అనేది వేస్తున్నారు. ఆశా వర్కర్స్ ఫీల్డ్లో ఉండి ఈరోజు ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆశా వర్కర్స్ సంబంధం లేని పనులు ఆశాతో చేయించకూడదని ఈరోజు మాట్లాడటం జరిగింది. ఇది ఒకటే కాదు, అనేక సమస్యలు ఈరోజు పిహెచ్సిలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా వర్కర్ల సమానంగా పనిచేస్తున్న 4,000 వేతనం ఇస్తా ఉన్నారు. అందుకని వాళ్ళకి 10,000 వేతనం ఇవ్వాలని, వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫాము, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ గారిని విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఈరోజు ఆశా వర్కర్స్ సంబంధం లేని పనులు చేయించడం ఆపివేయాలని, అలాగే వ్యాక్సిన్ క్యారియర్స్ కానీ ఎంఎల్హెచ్పి వీళ్ళు ప్రతిరోజు డ్యూటీలకు రమ్మని చెప్పే పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సర్క్యులర్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి అడగటం జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ గారు దాని గురించి నేను చేస్తానని చెప్పేసి చెప్పారు. ఫిబ్రవరి 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, మిగతా చనిపోయినప్పుడు 2 లక్షలు ఇస్తానని, ఇన్సూరెన్స్ ఇస్తానని, ఇవన్నీ కూడా జీవో రూపంలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు డిఎం అండ్ హెచ్ఓ గారికి విన్నవించుకోవటం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు తీవ్రతరం చేయాలని చెప్పేసి అనుకోవటం జరిగింది.